హాయ్ ఎవ్రీవన్. ఇవాళ మనం ప్రముఖ వ్యాపారవేత్త, విద్యావేత్త, రాజకీయ నాయకులు మరియు ప్రస్తుత ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థి గౌరవనీయులు కిలారి రోసయ్య గారితో ఉన్నాం. చిట్ చాట్ విత్ ఇంటెలెక్చువల్స్ ఫర్ గ్రేట్ ఆంధ్ర డెవలప్మెంట్ అనే కార్యక్రమంలో ఇవాళ నేను ఇంటెలెక్చువల్స్ని కలిసి వారి ఫీడ్బ్యాక్ని తీసుకునే క్రమంలో ఇవాళ గౌరవనీయ ఎంపీ అభ్యర్థి కిలారి రోసయ్య గారి సూచనలు, సలహాలు, మన ఫ్యూచర్ ఛాలెంజెస్ ఏంటి ఆంధ్ర డెవలప్మెంట్కి అనే కార్యక్రమంలో భాగంగా వారి ఫీడ్బ్యాక్ని తీసుకోవడానికి కూర్చొనున్నాం. మనతో ఉన్నారు ఎంపీ అభ్యర్థి, కాబోయే ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్యే కిలారి రోసయ్య గారు. సార్ నమస్తే సార్. వెల్కమ్ టు ఎస్ఆర్కే ఛానల్. నేను బండ్లమూడి రోజారాణి, ప్రస్తుత ఏపీ స్టేట్ మహిళా జాయింట్ సెక్రటరీ సార్. చిట్ చాట్ విత్ ఇంటెలెక్చువల్స్ అనే కార్యక్రమంలో భాగంగా ఇవాళ మీ దగ్గరికి రావటం జరిగింది. సార్, మీరు గత 5 years నుండి కూడా జగనన్న గవర్నమెంట్లో ఒక ఎమ్మెల్యేగా మీరు చేస్తూ, ముఖ్యంగా పొన్నూరులో ఎదురులేని ఎమ్మెల్యేగా ఎన్నో రకాలైనటువంటి డెవలప్మెంట్స్ని ఒక ఛాలెంజింగ్గా తీసుకొని అటు రైతులకు కావచ్చు, డిఫరెంట్ సెక్టార్స్లో పొన్నూరుని ఎంతో చక్కగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి గత 5 సంవత్సరాలుగా మేమందరం కూడా రాష్ట్రంలో చూస్తూనే ఉన్నాం. అంతేకాదు, ముఖ్యంగా మన గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని గుంటూరు జిల్లా నుండి ఒక ఎంపీ అభ్యర్థిగా కూడా పార్లమెంట్కి పంపించాలనుకొని మరొక బాధ్యతను కూడా మీకు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు ఈ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో, ఇటు మంగళగిరి కావచ్చు, గుంటూరు కావచ్చు, పత్తిపాడు కావచ్చు, ముఖ్యంగా పొన్నూరు, తెనాలి, ఇవన్నీ కూడా మీరు రాబోయే రోజుల్లో ఎలా వీటిని ముందు మీ ప్రతిపాదనలు ఏంటి సార్? అలాగే రాబోయే ఎలక్షన్స్ తర్వాత డెవలప్ చేయడానికి కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ డెవలప్మెంట్ పార్ట్లో ఆ ఛాలెంజెస్ని మీరు ఎలా ఓవర్కమ్ చేయాలనుకుంటున్నారు? కొన్ని మీ మాటల ద్వారా మన రాష్ట్ర ప్రజలకి చెప్తే బాగుంటుంది అని చెప్పేసి. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఏదైతే మీరు చెప్పారో, ఇవాళ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు నన్ను అది ముఖ్యమంత్రి గారు సెలెక్ట్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఇదే పార్లమెంటు అభ్యర్థిగా 2019లో కూడా నేను ఈ గుంటూరు పార్లమెంటు పరిసర 7 నియోజకవర్గాలు కూడా ఆ రోజు కూడా తిరగటం జరిగింది. అనివార్య కారణాల వల్ల నన్ను పొన్నూరుకు పంపించారు. పొన్నూరులో కూడా గెలవటం, పొన్నూరులో ఈ 5 సంవత్సరాలు అక్కడ ఏదైతే మౌలిక సదుపాయాలు కావాలో, అక్కడ ఏదైతే ప్రజలు కోరుకుంటా ఉన్నారో అవన్నీ కూడా ఈ 5 సంవత్సరాల్లో నేను తీర్చడం జరిగింది. ఏదైతే నేను హామీలు ఇచ్చారో, గత పాలకులు ప్రజలకి పొన్నూరు నియోజకవర్గంలో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోతే అదే హామీలు నేను కూడా ప్రకటించి అన్ని హామీలు దాదాపు తీర్చాను. ఒకే ఒక్క పెండింగ్ ఒకటి తప్ప. అంటే ఇవాళ మౌలిక సదుపాయాల కల్పన విషయంలో నేనైతే గర్వంగా చెప్పగలను. గుంటూరు జిల్లాలో నేనైతే బాగా పనిచేశానని ఒక గట్టి నమ్మకం ఉంది. బాగా పనిచేశాను, అందరు కూడా అందుబాటులో ఉన్నాయి. 10 మందికి ఏది అవసరం అయితే అది వెంటనే చేసే అలవాటు నాకు ఉన్నది. సో బేసిక్గా నేను గుంటూరు పట్టణం నుంచి వచ్చినా కూడా, మాది బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చాం. మా తండ్రి గారు కిలారి కోటేశారు, మిర్చి వ్యాపారం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది నా ఈ ప్రస్థానం. సో మా తండ్రి గారు గుంటూరు మిర్చి వ్యాపారంలో ఒక 10 సంవత్సరాలు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ తర్వాత 1992 నుంచి 2019 వరకు కూడా నేను గుంటూరు మిర్చి యార్డు ప్రెసిడెంట్గా కంటిన్యూస్గా చేయటం కూడా జరిగింది. సో బేసిక్గా మాకు ఒక మిర్చి రైతులతో ఉన్న సంబంధం ఈ పల్నాడు ప్రాంతం కానీ, గుంటూరు ప్రాంతం కానీ, ఖమ్మం, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలతో దాదాపు రైతాంగంతో మాకు ఉన్న పరిచయాలు ఉన్నాయి. సో మేము అక్కడి నుంచి తర్వాత డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు మామగారి దగ్గర నుంచి కూడా మళ్ళీ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అవటం. సో 2009లో తెనాలి నుంచి నేను ప్రజారాజ్యం తరఫున పోటీ చేశాను. ఆ తర్వాత 2014లో మళ్ళీ జగన్ గారు నన్ను తెనాలి పంపించడం, ఆఖరి నిమిషంలో సీటు ఇవ్వకపోయినా నేను పార్టీకి అనుబంధంగానే పనిచేసుకుంటూ వచ్చాను. 2019లో ఫస్ట్ గుంటూరు వెస్ట్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ గుంటూరు పార్లమెంట్ ఇవ్వడం జరిగింది. గుంటూరు పార్లమెంట్ కూడా తిరిగిన తర్వాత ఆఖరి నిమిషంలో పొన్నూరులో ఈ సీటు నువ్వు గెలిచి తీరాల్సిందే, నేను నీకు ఒక బరువు బాధ్యత వేస్తున్నానని చెప్పి నన్ను పొన్నూరు పంపించడం జరిగింది. పొన్నూరులో కూడా మనం గెలవడం జరిగింది. సో ఈరోజు ఏదైతే 2024 ఎలక్షన్స్లో ఈ గుంటూరు పార్లమెంట్లో గత 10 సంవత్సరాల నుంచి అభివృద్ధి నోచుకోలేదు. అంటే గత పార్లమెంటేరియన్ ఎక్కడ కూడా ఈ నియోజకవర్గంలో గెలిచిన తర్వాత 2 పర్యాలు 2014 కానీ 2019లో కానీ గెలిచిన తర్వాత కనీసం నియోజకవర్గంలో ప్రజలకు కనబడిన పరిస్థితి లేదు.
రెండు, ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా ఒక్కటి కూడా చేయలే. ఇవాళ ఏదైతే వాళ్ళు మాట చెప్పారో ఈ ఏరియాలో పరిశ్రమలు పెడతాం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, లేదు మౌలిక సదుపాయాలు కల్పించే దాంట్లో కూడా వాళ్ళు విఫలమయ్యారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎందుకు కూడా ఎన్నుకున్నారంటే, ఏదైతే పొన్నూరులో పనిచేశానో అదేవిధంగా ఈ గుంటూరు పార్లమెంట్లో 7 నియోజకవర్గాలు కూడా నేను పని చేయగలను ఒక నమ్మకంతో నన్ను ఈరోజు ఇక్కడ పంపించడం జరుగుతూ ఉంది. అందుకనే ఇవాళ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇది బేసిక్గా వ్యవసాయ ఆధారిత ప్రాంతం మందంతా కూడా, ఎక్కడ కూడా దాదాపు 60-70% వ్యవసాయ ఆధారిత. రెండో సైడ్కి చూస్తే గుంటూరు మనకి అనాదిగా యావత్ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రంలో కూడా గుంటూరు ఒక విద్యా కేంద్రంగా ఒక ప్రసిద్ధిగాంచింది. అదేవిధంగా ఏదైతే కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయో, మిర్చి కానీ పసుపు కానీ, ఈ 2 క్రాప్స్ లేకపోతే ఇది కానీ పత్తి కానీ పొగాకు, ఈ 4 ప్రధాన కమర్షియల్ క్రాప్స్గా గుంటూరు పేరుగాంచింది. యావత్ దేశం మొత్తం మీద కూడా పేరుగాంచింది. కాలానుగుణంగా టొబాకో ఒంగోలు డిస్టిక్ వెళ్ళిపోవటం, పత్తి కూడా ఇక్కడ దాదాపు ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు కానీ మిర్చి వ్యాపారస్తులు కానీ అందరూ కూడా ఈ ప్రాంతంలో ఒక బిజినెస్ హబ్ గుంటూరు యావత్ ఆంధ్ర రాష్ట్రానికి. ఇలాంటి వ్యాపారస్తులు ఉన్న కేంద్రంలో ప్రభుత్వ పరంగా లేకపోతే కేంద్ర ప్రభుత్వ పరంగా తీసుకురావాల్సిన నిధులు తీసుకురాలేకపోవడం, గత ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. విద్యాపరంగా అభివృద్ధి సాధిస్తూ ఉంది, కానీ విద్యాపరంగా విద్య చేసుకుంటూ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది స్టేట్స్ వెళ్ళటం కానీ అదర్ ఫారిన్ కంట్రీస్ వెళ్ళటం కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతం నుంచి ఉంది. కానీ స్థానికంగా ఉన్న ప్రజానీకానికి సరైన మన ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఏదైతే మనం అభివృద్ధి తీసుకోవాలో అభివృద్ధి దిశగా నేనైతే తప్పకుండా చేయగలను, నాకు ఆ నమ్మకం ఉంది. రెండు, నేను ఒక రెస్పాన్సిబిలిటీ సిటిజన్గా నేను ప్రతి పనిని కూడా పట్టుకున్న తర్వాత నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు, అది చేసి తీరాల్సిందే. ఆ విధంగా నా ప్రయత్నం ఉంటుంది. అంత డెడికేటెడ్గా డిటర్మినేషన్తో డెఫినెట్గా మీరు చేస్తారని ఆ నమ్మకం ఉంది. కాబట్టే ఏదైతే మన గుంటూరు పార్లమెంట్ అనేది చాలా ప్రెస్టీజియస్ ఇష్యూ అండి. ముఖ్యంగా మనకి ఎన్నైతే పార్లమెంటేరియన్స్ ఇక్కడ ఇవ్వాలో సీట్లు, ముఖ్యంగా అన్నిట్లో కంపేర్ చేస్తే గుంటూరు అనేది చాలా అతి ప్రాముఖ్యత సంతరించుకున్న సీట్ అని అయితే చెప్పాలి. ముఖ్యంగా సార్ మనకి ఇప్పుడు మంగళగిరినే తీసుకుంటే మన గుంటూరు జిల్లాలో ఇది ముఖ్యంగా చేనేత కార్మికులకి మనము ఎన్నో రకాల ఎంకరేజ్మెంట్స్ కానీ అవన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళని ఎన్నో రకాలుగా ఎంకరేజ్ చేసినటువంటి పరిస్థితి. అలాగే రాయితీల విషయంలో గవర్నమెంట్ వాళ్ళు కొంత ఇస్తూ ఉన్నారు సార్. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చేనేత కార్మికులు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇంకొంచెం వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కావచ్చు, రాయితీల పరంగా కావచ్చు, మీరు అదేదన్నా ఇనిషియేషన్ తీసుకొని చేయగలరా సార్? చేద్దాం అనుకుంటున్నారు. మంచి పాయింట్ అమ్మా. ఇక్కడ రాయితీలు అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేతన్నలకి ఇవాళ ఆయన ఎంతో చేయూతను ఇస్తా ఉన్నారు. ఎల్సిటీ సబ్సిడీ ఇస్తా ఉన్నారు, నేతన్న నేస్తం ప్రతి మనిషికి ప్రతి మగ్గానికి 21,000 ప్రతి సంవత్సరం ఇవ్వటం. అంటే 5 సంవత్సరాలు దాదాపు 1,05,000 వచ్చింది. అంటే ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలే కాకుండా నేతన్న నేస్తం ద్వారా మళ్ళీ 1,05,000. సో ఇది కాకుండా ఇవాళ బేసిక్గా మనం ఆలోచన చేయాల్సింది, సో ప్రొడక్షన్ వాళ్ళు తీస్తా ఉన్నారు, ప్రొడక్షన్ తీసుకున్న తర్వాత దాన్ని మార్కెటింగ్ చేయాలి. సో ఆ మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి ఇక్కడ ఏదైనా ఒక మంచి ఒక పవర్ లూమ్ ఇండస్ట్రీ, దీని అన్నిటి కూడా ఏదైతే ఈ నేతన్న నేస్తా ఉన్నారో అన్ని కూడా పవర్ లూమ్స్కి వెళ్ళి అక్కడి నుంచి గుడ్డ కింద తయారవుతా ఉంది. సో పవర్ లూమ్ ఇండస్ట్రీ ఈ ఏరియాలో పెడితే బాగుంటుందని ఒక ఆలోచన ఉంది. నేతన్నలకి కూడా మంచి ఇండస్ట్రీ ఏదైనా ఒక ఇండస్ట్రీ తీసుకొస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఉన్నది. రెండవది ఏదైతే మంగళగిరిలో కూరగాయల పంటలు కూడా పెనుమాక అటు చుట్టుపక్కల కరకట్ట ప్రాంతాల్లో దాదాపు కూరగాయల పంట కూడా చాలా ఉంది. సో ఆ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్ కూడా అవసరం ఉంది. ఈరోజు మనం చూసుంటాం ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీ అనుగుణంగా మనం దాని తగ్గ ఇండస్ట్రీ తీసుకురావాలి. ఇవాళ ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి. కోల్డ్ స్టోరేజే కాకుండా డీహైడ్రేటెడ్ వెజిటేబుల్స్ మనం చూస్తాము అన్ని చోట్ల. సో డీహైడ్రేటెడ్ వెజిటేబుల్స్ ప్లాంట్ ఏమైనా తీసుకొస్తే ఆ ప్రాంతంలో రైతాంగాలకి రైతు పండించడం కాకుండా ఆ సరైన సమయంలో అమ్ముకోవాలి. ఆ అమ్ముకునే టైంలో పంట చేతికి వచ్చినప్పుడు రేట్లు తగ్గుతూ ఉంటాయి సహజంగా, ఎందుకంటే పంట ఒకేసారి వస్తుంది కాబట్టి. సో వాడు నిల్వ చేసుకొని లేదు అక్కడ ఉన్న డీహైడ్రేటెడ్ ప్లాంట్కి వేసుకుంటే అతనికి మంచి రేట్ వస్తుందని మేమైతే భావిస్తున్నాం. రానున్న రోజుల్లో ఒక మంచి ఇండస్ట్రీ అక్కడ వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్కి ఏదైనా ఒక మంచి ఇండస్ట్రీ తీసుకురావాలని కూడా ఆలోచన. దీంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా ఈ ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి.
వెరీ గుడ్ సార్. మహిళలకు కూడా చాలా బాగుంటుంది. అంటే లైక్ ఆ పంట ఏదైతే చేతికి వచ్చిందో వాటిని ప్లక్ చేసి కలెక్ట్ చేసి ప్రిజర్వ్ చేసి తర్వాత ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్ చేసే విధానానికి డెఫినెట్గా ఒక ఇండస్ట్రీ తీసుకురావాలనే సూచన అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంది సార్. ఇది అందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత గుంటూరుని తీసుకుంటే గుంటూరులో కూడా గుంటూరు 1 and 2 ఉన్నాయి, పశ్చిమ నియోజకవర్గం, తూర్పు నియోజకవర్గం. ఇప్పుడు గుంటూరు 1నే తీసుకుంటే ఆటో వర్కర్స్ కావచ్చు, అక్కడ యూనియన్స్ కావచ్చు, ఎంతోమంది కొంతమంది ఆటో వర్కర్స్ కూడా అక్కడ ఏవైతే అటు ఉన్నాయో వాళ్ళకి సంబంధించి కొంతమంది ఆటో నగర్లో లారీ యూనియన్స్ వీళ్ళందరూ ఉంటారు కదా సార్, కార్మికులు ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు కొంచెం స్టే చేయాలన్నా అక్కడ కొన్ని ఫెసిలిటీస్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. ఎప్పటి నుండో గవర్నమెంట్ని వాళ్ళు కోరుకుంటున్నా కానీ ఎవరు కూడా కన్సిడర్ చేయట్లేదు అని చెప్పేసి ఆటో నగర్లో ఎవరైతే కార్మికులు ఉన్నారో ముఖ్యంగా వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి సార్. కాబట్టి ఏంటంటే ఇప్పుడు గుంటూరు 1లో కూడా ఏవైతే బ్రహ్మానందరెడ్డి స్టేడియం డెవలప్మెంట్ కావచ్చు, అలాగే ఇప్పుడు ఆటో నగర్లో కొన్ని ఫెసిలిటీస్ కార్మికులకు కావచ్చు, ఇవన్నీ కూడా డెఫినెట్గా మీ అండర్లో ఆ ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి సపోర్ట్ కానీ ఉంటుందంటారా? తప్పకుండా. ఇప్పుడు గుంటూరు ఈస్ట్లో ఆటో నగర్ ఉంది. యాక్చువల్గా అది మా పొన్నూరు కాన్స్టిట్యున్సీకి ఏరియాలో ఉంది, బట్ గుంటూరు ఈస్ట్లో కలిసి ఉంది. సో మీరు ఏదైతే చెప్పారో ఆటో కార్మికులకి అక్కడ నివాసం ఉండటానికి కానీ లేకపోతే అక్కడ వాళ్ళకి సరైన ఫెసిలిటీ ఇచ్చే దాంట్లో అక్కడ కూడా మంచి రూమ్స్ కానీ డార్మిటరీ రూమ్స్ కానీ ఆటో నగర్ ఏపీఐఐసి ఇండస్ట్రియల్ ఇది ఉంది కాబట్టి ఏపీఐఐసిలో అక్కడ ఏదైనా సైట్ ఉంటే దాంట్లో ఈ ఏదైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడే విధంగా మనం మంచి ఇది క్రియేట్ చేయొచ్చు. రెండవది ఏదైతే మీరు కోరారో బ్రహ్మానందరెడ్డి స్టేడియం, నేను కూడా ఆ స్టేడియం నుంచే వచ్చాను. యాక్చువల్గా నేను కూడా ఐఎమ్ ఆల్సో ఇన్ స్పోర్ట్స్ ఫీల్డ్ కాబట్టి ఆ స్టేడియంలో నేను 1984 నుంచి దాదాపు 2009 వరకు నేను కంటిన్యూస్గా స్టేడియంలో ఉన్నాను. సో అది ఎందువల్ల నిరాధారణకు గురైంది. అది టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ శాప్ తీసుకోవటం వల్ల దాని మీద సరైన శ్రద్ధ పెట్టకపోవటం వల్ల ఇవాళ ఆ బ్రహ్మానందరెడ్డి స్టేడియం బాగా వెనకబడిపోయింది. ఆ తర్వాత చిన్న చిన్న స్టేడియంస్ అన్నీ కూడా డెవలప్ జరిగింది. బృందావన్ గార్డెన్స్లో ఎన్టీఆర్ స్టేడియం కానీ ఇవన్నీ కూడా డెవలప్ జరిగింది. కానీ దాన్ని అశ్రద్ధ చేసుకుంటూ వచ్చారు. అది నిధులు లేని కారణం కావచ్చు, లేకపోతే ఇంకో కారణం కావచ్చు. సో ఆ స్టేడియంని ఇవాళ ఒక ఏరియా, అంత పెద్ద ఏరియా దొరకడం అనేది సామాన్య విషయం కాదు. ఇది ఎప్పుడో 1972లో బ్రహ్మానందరెడ్డి గారు పేరుతో స్టార్ట్ అయిన స్టేడియం ఇది. సో ఆ స్టేడియంలో ఇవాళ మేము ఎన్నో నేషనల్స్ జరిగినాయి. ఇక్కడ వాలీబాల్ నేషనల్స్ జరిగినాయి, బాస్కెట్బాల్ నేషనల్స్ జరిగినాయి, తర్వాత ఇంటర్నేషనల్ 1 డే మ్యాచ్ కూడా ఒకసారి జరిగింది, క్రికెట్ మ్యాచ్ ఇక్కడే. సో అది చాలా అదే స్కేటింగ్ కానీ టెన్నిస్ కానీ ఈ స్పోర్ట్స్ ఫీల్డ్లో ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. సో తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఏ మాత్రం ఫండ్స్ ఉన్నా ఆ ఫండ్స్ తీసుకొచ్చి ఆ బ్రహ్మానంద స్టేడియంని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా నేను తప్పకుండా కృషి చేస్తాను. వెరీ గుడ్ సార్. అలాగే పశ్చిమ నియోజకవర్గం తీసుకుంటే ఇప్పుడు మనకి అటు నల్లపాడు దగ్గర రైల్వే ఇది ఉంది కదా సార్, అలాగే అండర్ గ్రౌండ్ రైల్వే ఇది కూడా చేయొచ్చు. మనకు అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటే పార్లమెంట్లో మనం మీకు ఉన్నటువంటి ఫండ్స్ ద్వారా కూడా మనం అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ని ఫామ్ చేయొచ్చు. అలాగే కొంత ట్రాఫిక్ని నియంత్రించడం కోసం శంకర్ విలాస్ బ్రిడ్జ్ కూడా మనం ఆ మధ్య ఎప్పటి నుండో అది కొంచెం వైడన్ చేయాలి, దాన్ని బ్రేక్ చేసి అని చెప్పేసి. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గంలో ఇక్కడ ఇవాళ రోజున ఎంతోమంది కమర్షియల్ కాంప్లెక్స్లు వచ్చి ట్రాఫిక్ అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం సార్. ఏవైతే అంటే లైక్ మిమ్మల్ని ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేశారు కాబట్టి ఇవాళ రోజున సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మనం యూజ్ చేసుకోలేనటువంటి పరిస్థితి ఇప్పటి వరకు గుంటూరులో. అంటే ఎంపీగా ఇంతకుముందు మన గవర్నమెంట్ రాలేదు కాబట్టి వైఎస్ఆర్సీపీ ఆ ఫండ్స్ మనం యూటిలైజ్ చేసుకొని మన సిటీని డెవలప్మెంట్ చేసుకోలేకపోయినటువంటి పరిస్థితి. కాబట్టి రేపు మీరు వచ్చిన తర్వాత ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా ఏవైతే ఛాలెంజింగ్ టాస్క్లు ఇటు రైల్వే బ్రిడ్జ్ ఇది అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కావచ్చు, అలాగే ఏవైతే ఇప్పుడు మనకి శంకర్ విలాస్ బ్రిడ్జ్ కావచ్చు, ఇవన్నీ కూడా మీ నేతృత్వంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో డెఫినెట్గా మీరు చేస్తారని, అలాగే డెఫినెట్గా అది ఫుల్ఫిల్ అవుద్దని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా విశ్వసనీయంగా మీ పట్ల మీ డెడికేషన్ మీ ఇది అందరికి తెలుసు కాబట్టి అనుకుంటూ ఉన్నారు సార్. అది మీరు అది కూడా కృషి చేయాలి. ఎందుకంటే ఏదైతే మీరు కోరారో ఇవాళ మన గుంటూరు వెస్ట్లో వెంకటరమణ కాలనీ అటు వెళ్ళేది అండర్ గ్రౌండ్ మన బేస్ నల్లపాడు గేట్ దగ్గర తప్పకుండా అక్కడ ఈరోజు ఆల్రెడీ ఇది స్టేట్, అది నేను చెప్పేది కాదు, ఇది ఓవరాల్గా అన్ని చోట్ల కూడా ఎక్కడెక్కడ రైల్వే గేట్స్ ఉన్నాయి అన్నీ కూడా తీసేసి అండర్వేస్ అనేది ఇవాళ రైల్వే డిపార్ట్మెంట్ కూడా తీసుకోవడం జరిగింది. ఉదాహరణకి మాకు కొప్పరావులో కానీ అన్ని చోట్ల కూడా ఇవాళ గేట్స్ అన్ని తీసేసి సిగ్నలింగ్ సిస్టమ్ అయితే తీసేసి డైరెక్ట్గా బేస్ నుంచి అండర్ గ్రౌండ్ బేసెస్ క్రియేట్ చేస్తున్నారు. ఇది కూడా తప్పకుండా స్టార్ట్ అయింది. రెండోది మీరు ఏదైనా శంకర్లాస్ బ్రిడ్జ్ అన్నారు, వాళ్ళ ట్రాఫిక్ పెరిగిపోయింది.
ఎప్పుడో 30-40 ఏళ్ల క్రితం నా తెలిసిన 50 సంవత్సరాల క్రితం కట్టిన బ్రిడ్జ్ అది. సో అప్పుడున్న ట్రాఫిక్కి ఇప్పుడున్న ట్రాఫిక్కి మల్టీఫోల్డ్ కొన్ని వేల రెట్లు పెరిగిపోయినాయి ట్రాఫిక్. సో దీనికి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ చూడాలి. ఇవాళ మనం ఆ బ్రిడ్జిని తీసేస్తే అసలు కుదరదు. సో బ్రిడ్జికి ఆల్టర్నేటివ్ సోర్స్ చూసి ఇంకో విధంగా ఈ ట్రాఫిక్ని డైవర్ట్ చేసే ఆలోచన గతంలో కూడా వచ్చింది. గతంలో కూడా రైల్వే స్టేషన్ మీదుగా అరండేలపేట 4వ లైన్ మించి ఒక బ్రిడ్జ్ వేయాలని ఒక ఆలోచన చేశారు ఆ ట్రాఫిక్ని డైవర్ట్ చేయడానికి. సో ఇది ఫీజిబిలిటీ. ఒకసారి ఏదైతే ట్రాఫిక్ డైవర్ట్ చేస్తే ఏ విధంగా ఆ ట్రాఫిక్ ఆ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ తగ్గిద్ది, శంకలాస్ రోడ్డు ట్రాఫిక్ తగ్గిద్దో అది డిపార్ట్మెంట్స్తో తప్పకుండా మాట్లాడి ప్రజలకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా నేను తప్పకుండా కృషి చేస్తాను. సార్ బాగుంది. నెక్స్ట్ పత్తిపాడు తీసుకోండి. పత్తిపాడులో కూడా ఏంటంటే ఎక్కువ మంది రైతులు సార్ అక్కడ. సో ఎక్కువ అక్కడ కాటన్ ఎక్కువ పండిస్తూ ఉన్నటువంటి పరిస్థితి రైతులు మనకి పత్తిపాడు నుండి. రైతులు వాళ్ళు ప్రతిని స్టోర్ చేసుకోవడానికి గిడ్డంగులు లోపము అని చెప్పేసి, అంటే ఇంకొంచెం గిడ్డంగులు కావాలి రైతులకి స్టోరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పేసి ఆ రైతులు ఎప్పటి నుండో కోరుకుంటున్నటువంటి పరిస్థితి సార్ ప్రత్తిపాడులో ముఖ్యంగా. సో అది కూడా మీరు ఇప్పుడు ప్రత్తిపాడులో ప్రతి మిర్చి ఈ 2 మేజర్ క్రాప్స్. మిర్చి కొన్ని కోల్డ్ స్టోరేజ్ ప్రతికి దాదాపు అక్కడ ఉన్న స్పిన్నింగ్ మిల్స్ కానివ్వండి, లేకపోతే జిన్నింగ్ మిల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద గోడౌన్స్ ఉన్నాయి. సో ఇవాళ ప్రభుత్వం కూడా, రాష్ట్ర ప్రభుత్వం, జగన్ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల్లో కూడా ఇవాళ గోడౌన్స్ ఫెసిలిటీ క్రియేట్ చేశారు. మల్టీపర్పస్ గోడౌన్స్ అని ప్రతి మండలంలో కూడా ఇవ్వడం జరిగింది. మా పన్నూరు కాన్స్టిట్యున్సీలో కూడా చాలా గోడౌన్స్ నేను ప్రారంభోత్సవాలు జరిపినాయి. సో దాదాపు 10 ఆర్బీకేఎస్లో గోడౌన్స్ అంటే నియర్లీ 500 tons ఆఫ్ గోడౌన్స్ కూడా స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఓపెనింగ్ అయిపోయినాయి అన్నీ కూడా. సో ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏది అవసరం ఉన్నాయో తప్పకుండా ఒక మౌలిక సదుపాయాలు రైతులకు అందించే విధంలో తప్పకుండా కృషి చేస్తాను. అలాగే ఇప్పుడు తెనాలిని తీసుకుంటే ఆంధ్ర ప్యారిస్ అని చెప్పేసి తెనాలిని అంటూ ఉంటారు సార్. మరి ఇవాళ రోజున మనకి దుగ్గిరాల్లో పసుపు ఎక్కువ పండిస్తూ ఉంటారు. సో పసుపును కూడా మనం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రైతులకు కూడా మనము ఆ పసుపుని కూడా ఎక్స్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, స్టోరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, వాళ్ళకు కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే విధంగా కావచ్చు, అదేవిధంగా తెనాల్ని ఆధునీకరించే విధానంగా కావచ్చు, అంటే లైక్ ఆంధ్ర ప్యారిస్ అని ఏదైతే అందరూ అంటూ ఉంటారో ఆ విధంగా దానికి సంబంధించి అవి కూడా ఒక కొంచెం నిజం చెప్పాలంటే ఛాలెంజింగ్ టాస్కే అనుకోవాలి. రాబోయే రోజుల్లో మీరు కొంచెం దాన్ని కూడా కాన్సన్ట్రేట్ చేసి తెనాలి ఆంధ్ర ప్యారిస్ నిజంగానే గతంలో డాక్టర్ ఉమారెడ్డి వెంకటేశ్వర గారు 3 సార్లు ఎంపీ చేయడం జరిగింది. ఆయన హయాంలో ఆ పట్టణంలోని 3 ప్రధాన కాలువలు అన్నీ కూడా సిమెంటింగ్ చేసి ఎక్కడ కూడా బయటికి రాకుండా ఆయన టోటల్గా ఆ ప్రాంతం అభివృద్ధి చేసిన సందర్భం అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా తెలుసు. అదేవిధంగా ఏదైతే మీరు దుగ్గిరాలు చెప్పారో, దుగ్గిరాల్లో పసుపు కేంద్రం ఉంది, పసుపు మార్కెట్ యార్డ్ ఉంది. ఈ మార్కెట్ యార్డ్లో ఈ పసుపులో మనకి మిగతా ఈరోడ్డు లేకపోతే నిజామాబాదు ఇలాంటి ఏరియాల కన్నా ఇది కొద్ది క్వాలిటీ తక్కువ ఉండటం వల్ల ఎక్స్పోర్ట్ అప్పటికి వెళ్తూ ఉంది. బంగ్లాదేశ్ కానీ మిగతా కంట్రీస్కి ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ వెళ్తూ ఉంది. శీతల గెడ్డింగ్లు కూడా అవసరం ఉన్నది. తప్పకుండా కోల్డ్ స్టోరేజ్ ఆ ప్రాంతంలో వచ్చే విధంగా దాన్ని తప్పకుండా కృషి చేస్తాం. అదేవిధంగా మనం తాడికొండను తీసుకుంటే ఇవాళ రోజున అక్కడ రాజధాని ప్రాంతంగా కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కారణంగా అక్కడ డెవలప్మెంట్ కావచ్చు, కొన్ని పనులు కావచ్చు, అన్నీ కూడా పెండింగ్లో పడిపోయినటువంటి పరిస్థితి తాడికొండలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ తాడికొండలో ఉన్నటువంటి రైతులకు కావచ్చు, అంటే ఆల్రెడీ కొన్ని ల్యాండ్స్ అక్కడ ల్యాండ్ పూలింగ్ వల్ల ఏమవుతుందంటే కొంత రైతులు అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ రైతులు అసంతృప్తితో ఉన్నటువంటి రైతుల్ని కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ గవర్నమెంట్ పరంగా మనం ఫుల్ఫిల్ చేయాల్సిన తాడికొండలో మిగిలిపోయినటువంటి పరిస్థితులు కావచ్చు. నిజం చెప్పాలంటే ఇది మనకు కొంచెం ఒక ఛాలెంజింగ్ టాస్క్ అనుకోవాలి సార్. దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి? తాడికొండ కాన్స్టిట్యున్సీ ఏదైతే ఇవాళ ఆ ప్రాంతంలో గత ప్రభుత్వం తెలుగుదేశం హయాంలో ల్యాండ్ పూలింగ్ కింద పెద్ద ఎత్తున మోసం చేయడం జరిగింది. నంబర్ 1 ఆ ప్రాంతంలో రైతులను మోసం చేశారు, ఆ ప్రాంతంలో రైతు కూలీలు మోసం చేశారు. యావత్ ఆంధ్ర ప్రజలందరిని కూడా పెద్ద క్యాపిటల్ వస్తుంది అని ఒక గ్రాఫిక్స్తో ప్రజలు మోసం చేయడం జరిగింది. సో ఇవాళ పరిస్థితి ఏంటి? వాళ్ళ నోట్తోనే మనం చెప్తా ఉన్నాం, వింటా ఉన్నాం. ఏమైంది? 55,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ చేసి అసలు క్యాపిటల్కి ఎన్ని ఎకరాలు అవసరం? మ్యాక్సిమం 2,000 ఎకరాలు. 2,000 ఎకరాల్లో 5 సంవత్సరాలు వాళ్ళకి ఇచ్చిన సమయం వాళ్ళు ఉపయోగించుకోవాలా. ప్రజల్ని గ్రాఫిక్స్తో చూపించి మోసం చేసుకుంటూ వచ్చారు. 2,000 ఎకరాల్లో 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఒక క్యాపిటల్ సిటీ కట్టేసేచ్చు, కానీ కట్టలేదు. దాన్ని ఒక ఏటీఎం కింద మార్చుకున్నారు. రెండోది, ప్రపంచంలో అత్యంత ధనవంతులు అవ్వాలనే ఉద్దేశంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ని పూనుకోవటం, సింగపూర్ అని చెప్పి వాళ్ళు అక్కడ ఉన్న సింగపూర్ మినిస్టర్ని దాంట్లో ఇన్వాల్వ్ చేసినట్టుగా
ప్రజల్ని మోసం చేయటం, మళ్ళీ అదేవిధంగా రైతాంగం అక్కడ ఆ ప్రాంతంలో ఇన్ని ఎకరాలు తీసుకోవటం చాలా పెద్ద తప్పిదం ఇది. ఎందుకంటే కొన్ని వేల టన్నులు వ్యవసాయ ఉత్పత్తులు ఇవాళ వేస్ట్ అయినాయి. ఇవాళ ప్రజలు గమనించట్లా, 3 పంటలు పండే భూముల్లో ఎన్ని వేల టన్నులు అగ్రికల్చర్ ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులు ఇవాళ నిర్వీర్యం అయిపోయినాయి. దానివల్ల ఎన్ని డబ్బులు వచ్చాయి రైతాంగానికి, లేకపోతే ఎంత ప్రొడక్షన్ పెరిగేది, ఎంత మనీ సర్క్యులేషన్ అయ్యేది. సో ఇది పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు మోసానికి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేశాడు, అక్కడ ఉన్న రైతాంగం మోసం చేశారు. ఈ పొలాల మీద ఆధారపడే కూలీలు మోసపోతే జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు 1000 రూపాయలు దాన్ని 2,500 చేశారు, ఇవాళ 5,000 కూడా చేశారు. నిన్నగాక మొన్న వాళ్ళకి 5,000 కూడా ఇవ్వటం జరిగింది. అంటే ఆ ప్రాంతంలో రైతులు అక్కడ ఉన్న పనులకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి నెలవారీగా 5,000 రూపాయలు ఇవ్వటం అనేది ఒక పెద్ద సపోర్ట్ ఇది. కానీ ఇవాళ ఆ ఎఫెక్ట్ ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు తీసుకొచ్చిన ఎఫెక్ట్ ఇది సామాన్యమైంది కాదు. ఆ ప్రాంతంలో నిర్వీర్యం చేశారు. రియల్ ఎస్టేట్ కోసం భూముల్ని వాల్యూస్ పెంచేసి విపరీతంగా వాళ్ళు తెలుగుదేశం బినామీల పేరుతో వాళ్ళు కొనుక్కోవటం, ఆ వాల్యూస్ పెంచేసి దాన్ని పెద్ద భూతంగా ప్రజలకు చూపించడం, చాలామంది కష్టపడిన డబ్బులు లేకపోతే వ్యాపార పరంగా తీసుకొచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేయడం, ఇదంతటికీ కారణం చంద్రబాబు నాయుడు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ అవన్నీ కూడా దాచిపెట్టి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదేయటం, అది క్యాపిటల్ లేదంటాం. క్యాపిటల్ ఇవాళ చూడండి, ఇవాళ ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు. ప్రజలు ఎక్కడికి వెళ్తా ఉన్నారు? గ్రామ సచివాలయాలకు వెళ్ళి ఇవాళ అన్ని ప్రభుత్వ సేవలు పొందుతా ఉన్నారు. అంటే ప్రతి గ్రామం ఒక రాజధాని అయింది, ఒక సెక్రటరేట్ అయింది. ఒక సెక్రటరేట్ అవటం వల్ల ఇవాళ కేంద్ర సెక్రటరేట్కి, సెంట్రల్ సెక్రటరీకి చాలా పనులు తగ్గిపోయినాయి. ఇవాళ సిస్టమ్స్ పెరిగినాయి, టెక్నాలజీ పెరిగిపోయినాయి. ప్రతి గ్రామంలోంచి ఇవాళ ఏ సేవలు కావాలంటే ఆ సేవలు మనం పొందగలుగుతున్నాం. ఇవాళ ఇక్కడి నుంచే మనం ఉదాహరణకి ఇక్కడి నుంచే అమెరికాకి మన సాఫ్ట్వేర్ ఆ రోజు ఇమీడియట్గా మన ఐటీ కంపెనీలు పంపిస్తున్నాయా లేదా? సో వెళ్ళి అమెరికాలో కూర్చొని చేయగలుగుతారా? కాదు కదా. సో ఎక్కడి నుంచైనా సాఫ్ట్వేర్ డెవలప్ అవుతుంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున మోసం చేశాడు, ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశాడు. ఒక విధంగా చెప్పాలంటే ఏదో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ధనవంతురాలను ఉద్దేశంతో మొత్తం వ్యవస్థని కోల్చాడు. రెండోది పెద్ద ఎత్తున మోసం చేస్తానంటే సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ అని, లేకపోతే పెట్టుబడులు దానంతకు అదే పెట్టుబడులు సంపాదించి, ఎంత పెద్ద మోసం. ఎవరు దీంట్లో లబ్ధి పొందాలని చూశారంటే ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళు ₹1 కోటి ఇన్వెస్ట్ చేసి ఇంకా 3 కోట్లు వస్తాయని ఇన్వెస్ట్ చేశాడు వాళ్ళే అక్కడ చేరారు తప్ప సామాన్య ప్రజలు కానీ పేద ప్రజలు కానీ ఎవరు కూడా అక్కడ ఇన్వెస్ట్ చేయలేదు. ఎవరు నష్టపోలా, డబ్బులు ఉన్నవాడు నష్టపోయాడు. ఎందుకంటే పెద్ద ఎత్తున ఆశతో దురాశతో పోయారు కాబట్టి. సో ఈ ప్రాంతంలో మనం దీన్ని సరైన ఆలోచన విధానాన్ని మార్చి మళ్ళీ ఆ భూముల్ని ఎక్కడికెక్కడ మళ్ళీ బ్రహ్మాండంగా, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు ప్రభుత్వం చేయాల్సింది. వ్యవసాయ ఉత్పత్తులు ఇంకా మళ్ళీ మరింతగా దిగుబడులు వచ్చే విధంగా కృషి చేయాలి. ఆ విధంగా మరి ప్రభుత్వం కూడా ఆలోచన చేసిద్దని నేనైతే భావిస్తా ఉన్నాను. అవును సార్, దట్టు ఏంటంటే రైతు వ్యవస్థనే నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఈ రాజధాని భూముల్ని పూలింగ్ చేసేసి కొన్ని వేల మంది రైతుల్ని రోడ్డును పడేసినటువంటి పరిస్థితి మనం చూసామండి. అదేవిధంగా ఇప్పుడు మన పొన్నూరు తీసుకుంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు మీరు చక్కగా ఈ 5 సంవత్సరాల్లో దాన్ని ఎంతో చక్కగా డెవలప్ చేసి, ఒక విధంగా చెప్పాలంటే రోడ్లు కానివ్వండి, ప్రతి సెక్టార్, రోడ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ చేశారు. కాబట్టి ఏంటంటే ఇంకా అక్కడ ఏవైనా పెండింగ్ వర్క్స్ ఉంటే, ఇంకా రాబోయే 40 డేస్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఇందాక మీ మాటల్లో ఒక్క థింగ్ తప్ప, ఎక్సెప్ట్ 1 థింగ్, ఎవ్రీథింగ్ నేను ఫుల్ఫిల్ చేశాను అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఏంటంటే రాబోయే ఎలక్షన్స్లో మీరు ఎంపీగా మీరు రేపు బాధ్యతలు తీసుకోబోయే లోపల అవి కూడా ఫుల్ఫిల్ చేసేసి 100% ఒక ఎమ్మెల్యేగా అక్కడ 100% వర్క్స్ ఫినిష్ చేసే విధంగా మీరు ఇంకా ఏమైనా అక్కడ చేయాలని కానీ చేస్తారు. ఎందుకంటే పొన్నూరు ఒక ప్రెస్టేజ్గా తీసుకొని పనిచేయడం జరిగింది. ఎందుకంటే గత శాసనసభ్యుడు ఆ ప్రాంతంలో 5 సార్లు గెలిచిన శాసనసభ్యుడు ఒక్క పని కూడా తనకు పేరుగా చెప్పుకోవడానికి లేదు. ఏదైతే చంద్రబాబు నాయుడు ఒక్క స్కీమ్ కూడా చెప్పుకోలేడు, అదే 7 సార్లు టీడీపీ కూడా ఒక్క ప్రాజెక్ట్ ఇదిగో ఇది నా గొప్పతనం అని చెప్పుకోవడానికి లేదు. కానీ ఈ 5 ఏళ్ళలో మేము గణనీయంగా పనిచేసాం. అక్కడ ముఖ్యంగా ప్రజలకు ఇబ్బంది పడే రోడ్ వైండింగ్ ఉంది. 30 సంవత్సరాల నుంచి ఆ ప్రాంతంలో హైవే, ఇది స్టేట్ హైవే పొన్నూరు మధ్యలోంచి వెళ్తా ఉంది. సో ఆ స్టేట్ హైవేని 30 సంవత్సరాల నుంచి చెప్పుకుంటూ కనీసం పనిచేయాలి. ఇవాళ మేము ఆ రోడ్ వైండింగ్ చేస్తా ఉన్నాం, పనులు కూడా పూర్తి చేస్తున్నాం. ఎలక్షన్స్ లోపే దాని ఓపెనింగ్ కూడా జరిగిపోద్ది. అదేవిధంగా చేబ్రోల్ దగ్గర బ్రిడ్జి ఎప్పుడో బ్రిటిష్ కాలంలో 160 సంవత్సరాల క్రితం కట్టిన బ్రిడ్జి, అది కూలబోయే స్థితిలో ఉన్నా కూడా దాన్ని పట్టించుకోవాలి.
ఇవాళ మేము ఆ బ్రిడ్జ్ శాంక్షన్ చేసి ఆ బ్రిడ్జ్ కూడా పనులు కూడా మొదలు పెట్టాం. మ్యాక్సిమం ఆ ఎలక్షన్ అయ్యే టైంకి ఆ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ కావచ్చు. మౌలిక సదుపాయాలు ప్రజలకి మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితిలో కూడా లేరు. సో వెంకటకృష్ణాపురం, ఉప్పలపాడు గ్రామాల్లో కనీసం తాగడానికి మంచి లేదు. రాయేసిన దూరంలో, గుంటూరు నుంచి రాయేసిన దూరంలో ఆ 2 గ్రామాలు ఉంటే మంచినీళ్ళు. సో పక్క గ్రామాలకు వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోవాలి. రోజువారి ప్రతి ఇంటి నుంచి ఒక మనిషి 2 వీలర్ మీద క్యాన్ పెట్టుకొని వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోవాలి తాగడానికి. సో ఇవాళ మనం గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆదేశానుసారం ఆయన ఒక ఇచ్చిన సపోర్ట్తో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ డైరెక్ట్ లైన్ ఉప్పలపాడికి, వెంకటేశ్వరపురంకి ఇచ్చి వాళ్ళు మంచినీళ్ళు ఇంటింటికి ఇవ్వగలుగుతాము. అంటే ఇంత బ్రహ్మాండమైన ఇది కాకుండా రైతాంగానికి మ్యాక్సిమం పొన్నూరు కాన్స్టిట్యున్సీలో రైతులకి వెళ్ళే లింక్ రోడ్లు కూడా దాదాపు 50 to 60% కంప్లీట్ చేసాం. ఫండ్స్ ఇంకా పూర్తిగా లేకపోవటం వల్ల మనం ఇంకా మిగతా బ్యాలెన్స్ చేయలేకపోయాం. ఒక ఆటోనగర్ పెండింగ్ ఉంది. రేపు తప్పకుండా మళ్ళీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆటోనగర్ కూడా తీసుకొచ్చే క్రమంలో అది ఫైనల్లో ఉంది. అది ఒకవేళ లేట్ అయితే ప్రభుత్వం వచ్చినంటే ఆటోనగర్ కూడా వెంటనే వచ్చిందని నేనైతే భావిస్తాను. ముఖ్యంగా మన గుంటూరు జిల్లా అనగానే ఒక బిజినెస్లకి హబ్ అని చెప్పేసి, అలాగే ఎడ్యుకేషన్ హబ్ అని కూడా ఎన్ని రకాలుగా మనకు ఒక మంచి పేరు ఉన్నటువంటి పరిస్థితి కదా సార్. కాబట్టి ఇక్కడ మనకి స్పైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది, అలాగే టొబాకో బోర్డు ఉంది, చిల్లీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నెక్స్ట్ ఎలక్షన్స్ తర్వాత వీటి మార్కెటింగ్ కావచ్చు, బెటర్ ప్రైస్ తీసుకొచ్చే విధానం కావచ్చు, ఎక్స్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఇవన్నీ కూడా మీరు ఒక సెంట్రల్ లెవెల్లో మన గుంటూరు డిస్ట్రిక్ట్ని ప్రత్యేకంగా మీరు ముందుకు తీసుకెళ్తారు. అదేవిధంగా రైతులకు కూడా ముఖ్యంగా మన రోసయ్య గారు ఉన్నారు, మాకేంటి అనే ఒక ధీమా అయితే ఉన్నట్లుగా అందరం కూడా ఇవాళ రోజున భావిస్తున్నట్టు పరిస్థితి అండి రైతులు ముఖ్యంగా. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా మీరు రేపు ఎలక్షన్స్ అయిన తర్వాత నెక్స్ట్ టర్మ్కి అంటే ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఛాలెంజెస్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయిన తర్వాత ఎన్ని రకాలుగా మనం ఎంటీ హ్యాండ్స్తో మనకి ప్రతిపక్షాల వాళ్ళు మన చేతులకి జగన్మోహన్ రెడ్డి గారికి అప్పచెప్పినా కూడా ప్రతిదీ కూడా ఒక ఇన్నోవేటివ్గా అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకుంటూ ప్రతి స్టెప్లో కూడా అందరినీ కలుపుకుని వెళ్తూ అటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలను కావచ్చు, అలాగే అందరినీ లో లెవెల్లో ఉన్న క్యాడర్స్ని కానీ అందరినీ కలుపుకుంటూ సమకాలికంగా మన రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ అనేది కూడా ఇది నిజంగా మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ని కావచ్చు, ఫ్యూచర్ని కావచ్చు దిశానిర్దేశం చేసేటువంటి గొప్ప యుద్ధం లాంటిదే రేపు ఎలక్షన్స్ అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉన్నారు సార్. ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా 4,07,00,000 మంది ఓటర్స్ ఉన్నారు అందరూ కూడా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చేసి మనకి ఓటు వినియోగించుకుంటారని కానీ, అందరు దీన్ని ఒక బాధ్యతగా తీసుకుంటారని కానీ, ఈ డెవలప్మెంట్లో ప్రతి ఒక్కళ్ళు పాలు పంచుకుంటారని కానీ, అలాగే మనకి అందరూ సపోర్ట్ చేస్తారని కానీ మీరు భావిస్తూ ఉన్నారు? తప్పకుండా. ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆయన పునాదులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. విద్య మీద, విద్యా వ్యవస్థ మీద, వ్యవసాయం మీద, అలాగే ఆరోగ్యం మీద, అలాగే ప్రభుత్వ సేవలు, ఈ 4 ఈ రాష్ట్ర అభివృద్ధికి పునాదులు. కానీ తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్పమంటే చెప్పరు. వాళ్ళు ఊరిని ఆర్భాటాలకి వాళ్ళకి ఓన్గా వాళ్ళు ఏదో గొప్ప వ్యక్తులుగా చిత్రీకరించుకుంటారే తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు ఏం చేశారని చెప్తే చెప్పలేరు. ఎంతసేపు రియల్ ఎస్టేట్ మీద అమరావతితో మాట్లాడతారు, లేకపోతే ప్రభుత్వం మీద బురదేసే మాటలు మాట్లాడుతూ ఉన్నారు తప్ప ఈ ఏది మనం చూసాం. ప్రతి సంవత్సరం ఇవాళ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు ప్రతి సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు సాధ్యపడేదనా? అంటే ప్రజల్ని ఎందుకు మోసం చేస్తారు? ప్రజల్ని నిరంతరం మోసం చేసే వ్యక్తి ఎవరున్నారంటే యావత్ ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఒక్కడే. నేను ఒకటే చెప్పగలుగుతున్నా, మనం ప్రజల్ని మోసం చేయకూడదు. మనం ఏదైతే చేయగలుగుతామో అదే చెప్పాలి. అంతేగాని ప్రజల్ని ఓట్ల కోసం లేదా అధికారం కోసం మోసం చేయొద్దని అయితే నేనైతే మనవి చేసుకుంటున్నాను. మనం చేతనైతే మనం చేయాలి తప్ప మనకి ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, లేదు అవకాశాలను ఏ విధంగా డెవలప్ చేయాలి, మౌలిక సదుపాయాలు ఏ విధంగా డెవలప్ చేయాలి, ఆ విధంగా మనం కృషి చేయాలి. అదైతే గుంటూరు పార్లమెంట్లో నేనైతే గట్టిగా ఒకటే చెప్పగలను, ఈ ప్రాంతంలో ఏదైతే మీరు చెప్పారో చిల్లీస్ కానీ లేకపోతే టొబాకో కానీ లేకపోతే ఇవన్నీ కూడా డెవలప్మెంట్కి అవకాశాలు ఉన్నాయి. సో నేను కూడా బేసిక్ ఒక చిల్లీ బిజినెస్ నుంచి వచ్చాను కాబట్టి నేను కూడా అంతకుముందు సెంట్రల్ బోర్డు స్పైసెస్ బోర్డులో ఒక మెంబర్గా చేశాను 2006 నుంచి 2009. సో ఇక్కడ స్పైస్ బోర్డు ఆఫీస్ రావడానికి నేను ఆ రోజు కృషి చేశాను. గుంటూరులో స్పైస్ బోర్డు ఆఫీస్ వచ్చింది, ఆ రోజు నేను కృషి చేయడం వల్ల, బోర్డు మెంబర్గా ఉండటం వల్ల. సో అదేవిధంగా ల్యాబొరేటరీ తీసుకొచ్చాం, స్పైసెస్ బోర్డు స్పైసెస్ టెస్టింగ్, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ అగ్రి ప్రోడక్ట్స్కి ల్యాబ్ తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఎక్స్పోర్ట్ బెనిఫిట్స్ పెరగాలి. సో ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పరిధిలో ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు
మన గుంటూరుకి తీసుకొచ్చి గుంటూరు మరింతగా, ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గుంటూరుకి ఒక పేరుంది, ఒక కమర్షియల్ హబ్ సిటీ. దాన్ని మళ్ళీ మనం నిలబెట్టుకునే విధంగా ఇవాళ మనం కృషి చేస్తామని చెప్పి నేనైతే తెలియజేస్తా ఉన్నాను. చూసారుగా మన గౌరవనీయులు కిల్లారి రోసయ్య గారు ఎంపీ అభ్యర్థి, అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే ఏ విధంగా వారి సూచనలు సలహాలు మన న్యూ ఆంధ్రాకి రాబోయే రోజుల్లో, అలాగే ఛాలెంజింగ్ టాస్క్లు కూడా ఏవైతే ఉన్నాయో గుంటూరు జిల్లాకి వారి పరిధిలో అవన్నీ కూడా వారి శాయశక్తుల ప్రయత్నించి గుంటూరుని ఒక రోల్ మోడల్గా రాష్ట్రంలోనే తీర్చిదిద్దుతాను అని చెప్పేసి వారు మనందరికీ కూడా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.